అండ్ ఇంకా సామ్సంగ్ ఎం సిరీస్‌లో ఇంకో ఫోన్ లాంచ్ అయిపోయిందనమాట. సామ్సంగ్ M12 అండ్ ఇంకా ఇది ఒక మోడరేట్ లెవెల్ యూజర్‌కి తగ్గట్టు ఉంటుందనమాట. ఇందులో ఉన్న సెటప్ ఎంత, దానిలో ఉన్న చిప్‌సెట్ అయినా సరే, దానిలో ఉన్న ప్రాసెసర్ అయినా సరే, డిస్‌ప్లే అయినా సరే, ఇదంతా ఒక మోడరేట్ లెవెల్ యూజర్‌కి తగ్గట్టు ఉంటుందనమాట. సో మీలో ఎవరైనా మోడరేట్ లెవెల్ యూజర్స్ ఉంటే ఈ రివ్యూ మీకు చాలా యూస్‌ఫుల్ అవుతుంది. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేస్తే మనకి సామ్సంగ్ M12 మొబైల్‌లోని 6.5 ఇంచ్ HD+ డిస్‌ప్లే ప్రొవైడ్ చేస్తుందనమాట. అండ్ ఇంకా వాళ్ళు HD+ బదులు FHD+ డిస్‌ప్లే ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుండేది ఈ ప్రైస్ రేంజ్‌లోని. కాకపోతే ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇంకా మీకు ఇందులో వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ ఉంది. సో మీరు HD స్ట్రీమింగ్ కూడా చేసుకోగలుగుతారు ఈ ఫోన్ ద్వారా. అండ్ ఇంకా ఇంకో ప్లస్ పాయింట్ ఏంటిదంటే మీకు ఇందులో 90 Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఇది ఒక చాలా మంచి పాయింట్, ఇది చాలా ప్లస్ పాయింట్. అండ్ ఇంకా మీరు ఒకవేళ గేమ్స్ ఆడేటప్పుడు కానీ, మీరు టచెస్ చేసేటప్పుడు కానీ మీకు స్క్రీన్ చాలా స్మూత్గా నడుస్తుంది అనమాట. ల్యాగ్ లేకుండా, ఫ్లక్చువేట్ అవ్వకుండా మీకు స్క్రీన్ స్మూత్గా నడుస్తుంది అనమాట. అండ్ ఇంకా ఇది దాని డిస్ప్లే అనమాట. మీకు వీడియో వింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు నార్మల్గా ఉంటుంది, మరీ హై రేంజ్ అని చెప్పలేము కానీ. అండ్ ఇందులో ఇంకొక మైనస్ పాయింట్ ఉందన్నమాట, చిన్న మైనస్ పాయింట్. ఇందులోనే మీకు LCD ప్యానల్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మీకు ఈ ప్రైస్ రేంజ్లోని AMOLEDని ప్రొవైడ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. అండ్ ఇంకా మీకు పెద్ద క్వాలిటీ డిఫరెన్స్ ఏం కూడా ఏమి ఉండదు, లైట్గా డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ ఇంకా ఓవరాల్గా మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకుంటే మీకు ఈ ఫోన్ ఒక మోడరేట్ లెవెల్ యూజర్కి బాగుంటుందన్నమాట. నార్మల్గా ఉంటుంది, డీసెంట్గా ఉంటుంది. అంటే జనరల్ వీడియో వింగ్ ఎక్స్పీరియన్స్ కోసం మీకు బాగుంటుందన్నమాట. మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము ఈ ఫోన్లోంచి డిస్ప్లే పరంగా. అండ్ ఇక తర్వాత బిల్డ్ క్వాలిటీ అని ఓవర్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇందులో మనకు 3 డిఫరెంట్ కలర్ వేరియంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, బ్లాక్, బ్లూ అండ్ వైట్ అనమాట. ఈ 3 డిఫరెంట్ కలర్ వేరియంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఇవన్నీ ప్లెయిన్ కలర్స్ అనమాట. దీంట్లో ఎలాంటి గ్లేషియర్ కలర్స్ డిఫరెంట్గా ఏం లేవు, అన్ని ప్లెయిన్ కలర్స్. ఇవి ప్లెయిన్ బ్యాక్ ప్యానల్ ఉంటుంది. అండ్ ఇంకా మీకు పైన సైడ్లోనే మీకు ఒక స్క్వేర్ హౌసింగ్ ఉంది క్వాడ్ కెమెరా సెటప్ కోసం. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ని ప్రొవైడ్ చేస్తున్నారు, ఫేస్ అన్లాక్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ సైడ్ చూసుకుంటే మీకు వాటర్ డ్రాప్లెట్ నాచ్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇంకా తర్వాత ప్రాసెసర్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇందులో మనకి 8nm ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారనమాట. సో మీరు 8nm ప్రాసెసర్ని చూసి మీరు ఇందులోని ఫ్యాబ్రికేషన్ చాలా తక్కువ ఉంది కాబట్టి మీకు ఇందులో పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది అనుకోకండి. మీకు ఇందులోని మరీ ఎక్కువ మంచి పర్ఫార్మెన్స్ ఉండదు. మీకు ఇందులోని సామ్సంగ్ కంపెనీ వాళ్ళదే Exynos 850 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఇది ఒక మోడరేట్ లెవెల్ యూజర్కి బాగుంటుంది అనమాట ఈ చిప్సెట్ అనేది. మీకు ఒకవేళ హెవీ లైఫ్ కావాలంటే, అంటే మీకు ఎక్కువ లైఫ్ కావాలంటే ప్రాసెసర్లోని మీ ఫోన్లోని సో మీకు ఈ ప్రాసెసర్ అనేది బాగుంటుంది అనమాట, ఎందుకంటే సామ్సంగ్ ప్రాసెసర్ కాబట్టి. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మీకు ఇందులోని మరీ హై లెవెల్ గ్రాఫిక్స్ తోటి అయితే ఈ ప్రాసెసర్ అనేది బాగోదు అనమాట. అంటే దానికోసం సెట్ కాదు. మీరు హై లెవెల్లో ఆడగలుగుతారు, కాకపోతే ఆడితే మీకు ఫ్రేమ్ డ్రాప్స్, ల్యాగ్ ఇలాంటివన్నీ కనిపిస్తాయి అనమాట. మీకు గేమ్ ఆగి ఫ్లక్చువేట్ అవుతూ వెళ్తుంటుంది. సో మీరు హై లెవెల్ గ్రాఫిక్స్ తోటి అయితే ఆడకండి. అండ్ ఒకవేళ మోడరేట్ లెవెల్ యూజర్ కాబట్టి మీరు మోడరేట్ లెవెల్ గ్రాఫిక్స్ తోటి అయితే మీకు ఇది బాగుంటుంది అనమాట ఈ ప్రాసెసర్. ఒక మోడరేట్ లెవెల్ యూజర్ చిన్న గేమ్స్ ఆడుకోవడానికి అండ్ లేకపోతే హెవీ గేమ్స్ అయినా సరే మోడరేట్ లెవెల్, మీడియం లెవెల్ గ్రాఫిక్స్ తోటి ఈజీగా మేనేజ్ చేయగలుగుతాం. ఇంకా తర్వాత కెమెరా దగ్గరికి వెళ్ళిపోదాం. మనకి ఇందులోని క్వాడ్ కెమెరా సెటప్ ఉంది కదా, అందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ ఉంది, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ ఇంకా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ సైడ్కి వస్తే మీకు 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇంకా ఇది మీకు ఒక మోడరేట్ లెవెల్ సెటప్ అనమాట. మీకు మరి హై లెవెల్ సెటప్ ఏం లేదు, మీకు మోడరేట్ లెవెల్గానే ఉంది. అండ్ ఇంకా మీకు కెమెరా ఫీచర్స్లో కూడా మరీ ఎక్కువ ఏం కనిపించవు. నార్మల్ చిన్న ఫీచర్స్ అన్నీ కనిపిస్తాయి, బేసిక్ ఫీచర్స్ అన్నీ. అండ్ ఇంకా మీరు ఈ కెమెరా తోటి, ఈ కెమెరా సెటప్ తోటి డీసెంట్ ఫొటోస్ని క్యాప్చర్ చేయగలుగుతారు. మరీ ప్రొఫెషనల్ షాట్స్ని తీయలేరు కానీ మీరు నార్మల్ డే లైట్ కండిషన్స్లోని మీరు డీసెంట్గా క్యాప్చర్ చేయగలుగుతారు అనమాట. నార్మల్ ఫొటోస్ని క్యాప్చర్ చేయగలుగుతారు. అండ్ ఇంకా తర్వాత బ్యాటరీ దగ్గరికి వెళ్ళిపోదాం. మనకి ఇందులోని 6000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకా 6000 mAh ఛార్జ్ చేయడానికి వాళ్ళు 15 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. 6000 mAh బ్యాటరీ మీకు ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే మీకు ఈ 6000 అనేది మీకు సరిపోతుంది. అంటే మీకు 90 Hz రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల మీకు కొంచెం తొందరగా కన్జ్యూమ్ అవ్వచ్చు బ్యాటరీ. కాకపోతే మీకు ఇందులో HD+ డిస్ప్లే ఉండడం వల్ల మీకు కొంచెం తక్కువ కన్జ్యూమ్ అవుతుంది అనమాట. సో ఇలా ఈ విధంగా బ్యాలెన్స్ అయిపోయినాయి రెండు. సో మీరు ఈ 6000 mAh బ్యాటరీ ఒక మోడరేట్ లెవెల్ యూజర్ అయితే 1 డే వరకు ఈజీగా మేనేజ్ చేయగలుగుతారు. బేసిక్ యూజర్ అయితే 1.5 డే వరకు కూడా మేనేజ్ చేయొచ్చు. ఇంకా తర్వాత UI దగ్గరికి వెళ్ళిపోదాం. మనకి ఇందులో లేటెస్ట్ UI ప్రొవైడ్ చేస్తుంది అనమాట. One UI 3.1 Android 11 మీద రన్ అవుతుంది అది. అండ్ ఇంకా మీకు ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. Android 11 బాక్స్ లోపల నుంచి Android 11 తోటి వస్తుంది. అండ్ ఇంకా మీకు లేటెస్ట్ One UI 3.1ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు మన కొత్త ఫీచర్స్ అన్నీ, Android 11 ఫీచర్స్ అన్నీ మీరు వాడుకోగలుగుతారు అనమాట. అండ్ ఇంకా బ్లోట్వేర్ అండ్ యాడ్స్ గురించి మాట్లాడుకుంటే మీకు ప్రీ ఇన్స్టాల్ యాప్స్ బ్లోట్వేర్ కనిపిస్తుంది. అండ్ ఇంకా యాడ్స్ కూడా లైట్గా ఉంటాయి. అండ్ ఇంకా మీరు దాన్ని ఎలా సెట్టింగ్స్లో ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా బ్లోట్వేర్ని కూడా మీరు అన్ఇన్స్టాల్ చేయగలుగుతారు అనమాట. మీరు ప్రీ ఇన్స్టాల్ యాప్స్ని కూడా అన్ఇన్స్టాల్ చేయగలుగుతారు. అండ్ ఇంకా మీరు ఈ One UI అనేది చూడడానికి కూడా కొంచెం క్లీన్గా, మరీ క్లీన్గా ఏమి ఉండదు కానీ నార్మల్గా ఉంటుందన్నమాట. సో మీరు నార్మల్ UIని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. కాకపోతే One UIలోని ఫీచర్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి అనమాట, చాలా
బాగుంటాయి 1 UIలో ఫీచర్స్. అండ్ ఇంకా ఇది MIUI అనమాట. అండ్ ఇంకా తర్వాత ఫైనల్గా ప్రైసింగ్ దగ్గరికి వెళ్ళిపోదాం. మనకి ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి, 4GB 64GB అండ్ ఇంకా 6GB 128GB. అండ్ ఇంకా 4GB 64GB వేరియంట్ ఏమో 10,999 రూపీస్కి, అండ్ ఇంకా 6GB 128GB వేరియంట్ ఏమో మీకు 13,499 రూపీస్కి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకా మీకు ఈ ప్రైస్ రేంజ్కి ఈ స్మార్ట్ ఫోన్ బాగుందా లేదా అంటే, మీకు ఇందులోని మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకుంటే మాత్రం మీకు ఇందులోని కొంచెం తక్కువ అనిపించచ్చు అనమాట. ఈ ఫోన్ కొంచెం డౌన్గ్రేడ్ అనిపించచ్చు, ఎందుకంటే మీకు ఇందులో AMOLED ప్రొవైడ్ చేయలేదు, AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేయలేదు. కాకపోయినా బాగానే ఉంటుంది, ఒక మోడరేట్ లెవెల్ యూజర్కి అయితే బాగానే ఉంటుంది. కాకపోతే హై లెవెల్ యూజర్కి అయితే ఈ ఫోన్ అంత సెట్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా మీకు ప్రాసెసర్ విషయంలో కూడా ఒక మోడరేట్ లెవెల్ యూజర్కి అయితే ఈ ప్రాసెసర్ బాగుంటుంది, కానీ చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడానికి. మరి హై లెవెల్ గ్రాఫిక్స్ తోటి ఆడాలంటే ఈ ప్రాసెసర్ బాగా పనిచేయదు అనమాట. అండ్ అదేవిధంగా కెమెరాస్లో కూడా సేమ్ టు సేమ్ నార్మల్ కెమెరా సెటప్ అనమాట ఇది. సో మీరు మోడరేట్ లెవెల్ యూజర్ అయితే ఓవరాల్గా మోడరేట్ లెవెల్ యూజర్కి స్మార్ట్ ఫోన్ బాగుంటుంది. మీరు మోడరేట్ లెవెల్ యూజర్ అయితే అది కూడా మీరు అండర్ 15,000లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ కోసం వెతికితే మీకు ఇది బెస్ట్ చాయిస్ అనమాట. మీరు దీన్ని చూస్ చేసుకోవచ్చు కావాలంటే. అర్థమైపోయి ఉంటుంది కదా ఈ రివ్యూ. అండ్ ఇంకా మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి ఇలాంటి అప్డేట్స్ వస్తుంటాయి. అండ్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తున్నప్పుడు